రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ దేశం. ఖమ్మం జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది. భార్యని అత్యంత కిరాతకంగా చంపేశాడు ఒక భర్త. ఆమెను చావ కొట్టి హతమార్చాడు. నిజంగా ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ చేతులు కాళ్ళు అవన్నీ కూడా విరిచేసి చంపేందుకు ప్రయత్నించాడు. అయితే దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే ఇంటి పైన 80 లక్షల రూపాయల వరకు లోన్ ఉంది, అప్పులు ఉన్నాయి. అయితే తన భార్య పైన ₹1 కోటి వరకు కూడా బీమా ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. ఆమె చనిపోతే ఆ డబ్బులు వస్తాయి, విలాసవంతమైన జీవితాన్ని గడపొచ్చు అని చెప్పి ఆ భర్త ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు మీడియా ముఖంగా చాలా విషయాలు చెప్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 14 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుని 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆర్థిక సమస్యలు వారికి వచ్చాయి. ఆర్థిక లావాదేవీల గురించి వారిద్దరు కూడా కొట్లాడుకున్నారు. ఆ విషయం కాస్త ఇరు కుటుంబ సభ్యులు పెద్దల వరకు కూడా వెళ్ళాయి. వారు ఏదో సెటిల్ చేసి మొత్తానికి ఇద్దరిని కూడా పంపించారు. కానీ భర్త మాత్రం చాలా క్రూరంగా ఆలోచించాడు. నిజంగా ఆ వీడియోని చూస్తే మీ అందరూ కూడా అతన్ని చావగొట్టాలని చెప్పేసి మాట్లాడతారు. అంత దారుణంగా ఆమె చేతులు వెనక్కి తిప్పేసి కాళ్ళు వెనక్కి తిప్పేసి చావగొట్టాడు. ఈమె మీనాక్షి. అయితే ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది. నేను దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. మీరే చెప్పండి, ఆ వెధవకి ఎలాంటి శిక్ష వేయాలో మీరే చెప్పాలి. అసలు ఎవరైనా ఆ రకంగా ఎవరైనా దాడి చేస్తారా? చూడండి ఏ రకంగా ఆ జుట్టు లాగుతూ ఆమె నన్ను చంపొద్దు అని బ్రతిమలాడుకుంటూ దండం పెడుతుంది. అయినా సరే కనీసం ఇంత కూడా కనికరించగా ఏదో కుస్తీ పోట్లాట్లో ఎలా అయితే కొట్టుకుంటారో ఆ రకంగా ఒక ఆడ మనిషి చేతులు చూసారా ఏ రకంగా ఆ ఆడబిడ్డ చేతులు వెనక్కి విరిచేసి అంత దారుణంగా క్రూరంగా అసలు ఎవరైనా దాడి చేస్తారా? సాధారణంగా భార్యాభర్తలు గొడవ పడతారు, కొట్లాటలు జరుగుతాయి, కొడతాడు. కానీ ఇంత దారుణంగా ఇంత క్రూరంగా కేవలం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం, ఆమె పేరు పైన ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఇంత దారుణంగా అసలు ఎవరైనా దాడి చేస్తారా? చూడండి ఏ రకంగా జుట్టులాగి ఆమె పేక నొక్కి ఆ చేతులు 2 కూడా వెనక్కి విరిచేసి ఆమె ఒక పక్క బ్రతిమలాడుకుంటుంది. నన్ను వదిలేసే, నా మానాన్ని నేను ఎటో పోతాను, నన్ను వదిలేసే, కనీసం ప్రాణాలతో ఉంటే బ్రతకొచ్చు అని చెప్పేసి అనుకుంది పాపం. కానీ చివరికి అతని చేతిలో ఆమె బలైపోయింది. అయితే పోలీసులు ఏమంటున్నారంటే ఈ వీడియో ఇప్పటిది కాదు, ఇంతకు ముందు ఇలానే గొడవ జరిగినప్పుడు ఆమె పైన దాడి చేసినప్పుడు రికార్డ్ చేసిన వీడియో. తాజాగా ఆమె ఉరి వేసుకుని చనిపోయింది. అయినా కానీ ఆమె ఒంటి పైన కొన్ని గాయాలు ఉన్నాయి. ఎస్, వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసులకి ఇదే చెప్తున్నారు, మీడియా వారికి కూడా ఇదే చెప్తున్నారు. కేవలం మీనాక్షి పేరు పైన ఉన్న ₹1 కోటి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మాత్రమే వాళ్ళిద్దరికి కూడా ఆర్థిక లావాదేవీల గురించి గొడవలు జరిగాయి. ఆ డబ్బుల కోసమే ఆమెను హింసించేవాడు, ఆ డబ్బుల కోసమే ఆమెను చిత్రహింసలు పెట్టాడు, ఆ డబ్బుల కోసమే ఈ రోజు ఆమె చేతులు విరిచేసి ఆమె మంచాన పడేలాగా చేశాడు. చివరికి ఎవరు లేని టైం చూసి ఆమె పైన దాడి చేసి దాన్ని ఉరి శిక్ష వేసుకుందనే చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా మీనాక్షి తరపు కుటుంబ సభ్యులు చెప్తున్నారు, కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మేము ప్రేమ పెళ్లి చేసాం వారిద్దరికి కూడా. వారిద్దరు ప్రేమించుకున్నారంటే 14 ఏళ్ల క్రితం ఇరు కుటుంబ సమక్షంలో పెళ్లి చేసాం. కట్న కానుకలన్నీ కూడా మేము బాగానే ఇచ్చాం, ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదు. అయినా కానీ అతను విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అప్పులు చేసి ఇంటి పైన లోన్స్ తీసుకొచ్చి దగ్గరగా 80 లక్షల వరకు కూడా అప్పులు పాలైపోయి అవి తీర్చలేక భార్యపై ఉన్న డబ్బులు, ఇన్సూరెన్స్ డబ్బులు అవి వస్తే తను హ్యాపీగా గడపొచ్చు అనే ప్రయత్నం. ఇంకొక విషయం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకొక విషయం కూడా చెప్తున్నారు, అక్రమ సంబంధం కూడా పెట్టుకున్నాడు. దానికి సంబంధించి కూడా ఆమె ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా నిలదూస్తూ ఉండేదంట. సో దానికి కూడా అతను అంటే 2 రకాలుగా, ఒక పక్క ఆమెను అడ్డు తొలగించుకోవచ్చు, ఇంకో పక్క ఆమె పేరు పైన ఉన్న డబ్బులు కూడా తీసుకోవచ్చు అని చెప్పి అతను ఈ రకంగా ఆమె పైన దాడి చేశాడు. నిజంగా వీడియోను చూస్తుంటే మాత్రం నాకు భయం పుట్టింది. ఒక ఆడబిడ్డ పైన ఇంత దారుణంగా ఇంత రకంగా దాడి చేస్తారా? నాకు భయం వేస్తుంది. కానీ ఒక పక్క వాడు దొరికితే మాత్రం వాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది నాకైతే మాత్రం. చూడండి
ప్రేమించిన పాపానికి, పెళ్లి చేసుకున్న పాపానికి చివరికి అదే ప్రియుడి చేతిలో ఆమె బలైపోయింది. సో చూద్దాం, పోలీసులు అయితే కేసును నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇతనైతే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎలా అయినా సరే మేము అతన్ని పట్టుకుంటాం, కఠినంగా శిక్షిస్తా ఉంటూ కూడా వారి కుటుంబ సభ్యులకి మాట ఇవ్వడం అయితే జరిగింది. సో మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఇలాంటి వ్యక్తులను అసలు ఏం చేయాలంటారు? ఆడబిడ్డల పైన, ఇలా భార్యల పైన లేదా కూతుళ్ళ పైన ఇలాంటి దాడులకి చాలా మంది కూడా పాల్పడుతున్న పరిస్థితి ప్రతి కుటుంబంలో కూడా. అటువంటి వ్యక్తుల్ని ఏం చేయాలంటారు అనేది